ప్రభు అంటున్నాడు, అన్యాయము చేసే వారి యొక్క తలలపైన ఈటలు దించడానికి నేను బయలుదేరాను. చూస్తూ ఉండు, సంవత్సరములు గడిచిపోతూ ఉంటాయి, కానీ నా కార్యము నూతన పరుస్తూ ఉంటుంది. సమస్తాన్ని నూతనం చేయటానికి నీ రాజు బయలుదేరాడు. ఆ మాట మాట్లాడాడు నాతో. ఒకరోజు ఆమెను ఆ డాక్టర్కి చూపించుకుని, డాక్టర్ ఈ మాట చెప్పిన తర్వాత నేను నా భార్య, నాకు అప్పట్లో ఒక పాడైన దాన్ని ఏమంటారు తుపారి కారు ఒకటి ఉండేది. అది చెత్త, అది కారు కాదు, అది. దాంట్లో వస్తున్నాను సైడ్లో ఆపి తట్టుకోలేక లోపలున్న ఈ కోపం, లోపలున్న ఈ దాన్ని ఏమంటారు పగిలిపోతుంది లావాలాగా. బయటకు వచ్చి గట్టిగా అరుస్తున్నా, ప్రభు వైపు చూస్తున్నా. ఓయ్ ఎందుకు, నాకే ఎందుకు ఏడుస్తున్నా, కళ్ళలో నీళ్ళు కారిపోతున్నాయి. అందరూ ట్రాఫిక్ అందరూ చూస్తున్నారు, ఇలా ఏంటి పిచ్చి పట్టిందా అని. ప్రవక్తల జీవితాల్లో ఇలాంటివి ఎన్నో జరిగాయి. నాయనా ఏంటిది అను చాలు, నువ్వు గొప్ప గొప్ప ఫ్లవరీ లాంగ్వేజ్ మాట్లాడక్కర్లేదు, ఆయనకు అదంతా అవసరం లేదు. నువ్వు పల్టీలు కొడితే, నువ్వు ఉపవాసం ఉంటే, నువ్వు ఏదో చేస్తే ఆయన నీకు ఇస్తాడు. నేను కొట్లాడే ఆయనతో, ఎందుకు నా బిడ్డకి ఎందుకు. ఆయన అన్నాడు, ఒరే ఒక ప్రశ్న వేసాడు, ఒరే నీ బిడ్డ అనుకుంటున్నావా, నా బిడ్డ కాదా అన్నాడు. కళ్ళు అలా కారిపోయాయి అంతే. నా బిడ్డ కాదా, నేను చూసుకుంటా ఆ పాపను అన్నాడు. సంవత్సరం లోపల కంప్లీట్ కరెక్షన్. నారాయణ హృదయాలయాలో తీసుకెళ్తే కంప్లీట్ కరెక్షన్. మిగిలిన పిల్లలు ఎలా ఉన్నారో అలాగే నా పిల్ల ఎదిగింది, నా పాప ఎదిగింది, పెరిగింది. ఇప్పుడు 17 సంవత్సరాలు. ఈ ఏప్రిల్లో బైబిల్ కాలేజ్ అమెరికాలో వెళ్తుంది. ఎందుకు తెలుసా, మై కింగ్ హీ స్టిల్ లివ్స్ టుడే. ఆయన ఇంకా బ్రతుకున్నాడు. ఆయన చావును చంపిన రాజు. నేను అలిగినప్పుడు, నేను గొనిగినప్పుడు, నేను ఆయనకు వ్యతిరేకంగా ఆలోచించినప్పుడు, నాకే ఎందుకు చేశావు అన్నప్పుడు, అసలు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. నేను ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకటి, మీకు చెప్పేది ఒకటి. కానీ ఎందుకో చెప్తున్నా వినండి. మీలో ఎవరో కూర్చొని ఉన్నారు, ఎవరో ఈ క్వశ్చన్తో ఉన్నారు. మీకే ఆన్సర్ ఇది. యువర్ గాడ్ డిడ్ నాట్ లీవ్ యూ. నీ దేవుడు నిన్ను వదల్లా.